ఫ్యూచర్లో ఎక్కువగా హైడ్రోజన్ వెహికల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది క్లీన్ ఎనర్జీ అనమాట. హైడ్రోజన్ ఉపయోగిస్తారు వెహికల్స్లో. హైడ్రోజన్ ఉపయోగించడం వల్ల హైడ్రోజన్లో ఎటువంటి కార్బన్ కాంపౌండ్స్ లేకపోవటం వల్ల మనకి పొల్యూషన్ ఏమీ ఉండకపోవచ్చు. అందుకనే హైడ్రోజన్ అనేది క్లీన్ ఎనర్జీ. అయితే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే హైడ్రోజన్ని మనం నీటితో తయారు చేస్తాం. H2O నుంచి హైడ్రోజన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ తయారు చేసే ప్రాసెస్ని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అంటారు. ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో చేయటానికి ఒక ఎనర్జీ కావాలి. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేయడానికి కొంత శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని కోల్తో తయారు చేసిన పవర్తో కాకుండా అది కూడా రెన్యూబుల్ ఎనర్జీస్తో తయారు చేసిన ఎనర్జీని ఉపయోగించాలి. అంటే సోలార్ నుంచి వచ్చిన ఎనర్జీ కానీ, విండ్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ కానీ, అలాంటి ఎనర్జీస్ని కనుక తీసుకుంటే అప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఉపయోగించిన ఎనర్జీ కూడా క్లీన్ అన్నట్టు. అలా తయారైన హైడ్రోజన్ని మనం క్లీన్ హైడ్రోజన్ ఆర్ గ్రీన్ హైడ్రోజన్ అంటారు. దీనివల్ల ఎన్వైరన్మెంట్కి కూడా హామ్ ఉండదు. కాబట్టి హైడ్రోజన్ అనేది క్లీన్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఎన్వైరన్మెంట్కి ఎలాంటి హాని. ఈవెన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, హైడ్రోజన్ యూజ్ చేసిన తర్వాత కూడా వెహికల్స్ నుంచి ఎలాంటి ఎమిషన్స్ రావు. హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కూడా ఎలాంటి ఎమిషన్స్ రావు, కర్బన ఉద్గారాలు రావు. ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, పర్యావరణ సహితమైనటువంటి ఎనర్జీగా, శక్తిగా దీన్ని పేర్కొనవచ్చు. అందుకని దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి కాకుండా హైడ్రోజన్ని తయారు చేయటం, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి హైడ్రోజన్ని తయారు చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఓకేనండి. సో మనం మిషన్ గ్రీన్ హైడ్రోజన్ని కూడా స్టార్ట్ చేసాం ఇండియాలో. అయితే రీసెంట్గా G20 హై లెవెల్ ప్రిన్సిపల్స్ ఆన్ హైడ్రోజన్ అనే దాన్ని ఇండియా ప్రపోజ్ చేసిందనమాట. దాని ఉద్దేశమే ఇప్పుడు నేను మాట్లాడిందంతా కూడా. G20 మీటింగ్ మనకి డిసెంబర్లో జరగనుంది 2023 ఇండియా జమ్మూ కాశ్మీర్లో. కాబట్టి G20కి సంబంధించినటువంటి అన్ని ఆస్పెక్ట్స్లో కూడా, ఎకనామికల్ ఆస్పెక్ట్స్లో కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ, ఎన్వైరన్మెంట్ పరంగా కానీ అన్నిటి గురించి సెమీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. కంక్లూజన్ మీటింగ్ లాస్ట్లో జరుగుతుంది. ఆ మీటింగ్ సందర్భంగా గ్రీన్ హైడ్రోజన్ గురించి మనకి ఇండియా న్యూస్ వచ్చింది. అయితే రీసెంట్గా G20 గ్రూప్లో హై లెవెల్ ప్రిన్సిపల్స్ ఆన్ హైడ్రోజన్ అనే డాక్యుమెంట్ని, డ్రాఫ్ట్ను రిలీజ్ చేసింది ఎవరంటే ఇండియా అండి. సో ఇది ఎన్వైరన్మెంట్ పరంగా ఇంపార్టెంట్ టాపిక్, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో అట్లాస్ ఆఫ్ మోర్టాలిటీ అండ్ ఎకనామిక్ లాసెస్ ఫ్రమ్ వెదర్, క్లైమేట్ అండ్ వాటర్ రిలేటెడ్ హజార్డ్స్. ఇది ఒక రిపోర్ట్ అండి. 1970 నుంచి 2019 మధ్యలో ఒక అట్లాస్ని రిలీజ్ చేశారు. ఏమి ఉంటాయి దాంట్లో అంటే ఎకనామికల్ లాసెస్, ఆర్థిక పరమైనటువంటి లాస్ ఏం జరిగింది, వెదర్, క్లైమేట్ అంటే వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు చనిపోవటం కానీ, ఆర్థిక పరిస్థితులు తారుమారవటం కానీ ఇలాంటివి జరిగినాయి అన్నమాట. అంటే పర్యావరణ కారణాలు ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, కొంతమంది ప్రజల్ని కూడా అస్థిరపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు సైక్లోన్ వచ్చిందండి. వైజాగ్లో సైక్లోన్ వస్తే వైజాగ్ సిటీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఎకనామికల్ లాస్. వైజాగ్లో సముద్రం మీద ఆధారపడి ఉన్నటువంటి చేపలు పట్టే వాళ్ళకి లాస్ వస్తుంది, ఎకనామికల్ లాస్. సపోజ్ వైజాగ్ పరిస్థితి, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లు ధ్వంసం అవుతాయి, ప్రజలు అనేక రకాలైన ఇబ్బందులు పడతారు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురవుతుంది. అవునండి. సో ఇలాంటివన్నిటినీ కలిపి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ పేరు ఇది, అట్లాస్ ఆఫ్ మోర్టాలిటీ అండ్ ఎకనామిక్ లాసెస్ ఫ్రమ్ వెదర్, క్లైమేట్ అండ్ వెదర్ రిలేటెడ్ హజార్డ్స్. ఈ రిపోర్ట్ని పబ్లిష్ చేసింది ఎవరంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ. అదండి. సో ఇది కూడా ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మేకింగ్ సిటీస్ గ్రీన్, రెసిలెంట్ అండ్ ఇంక్లూజివ్ ఇన్ ఏ చేంజింగ్ క్లైమేట్. సింపుల్ అండి. దీని యొక్క ముఖ్య అర్థం కార్బన్ ఎమిషన్స్ని, ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీస్ని తగ్గించుకొని హైడ్రోజన్, రెన్యూబుల్ ఎనర్జీస్ లాంటి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అంటే సౌరశక్తి, పవనశక్తి ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీస్, పునరుత్పాదక ఇంధనాలను ఉపయోగించడం వల్ల కార్బన్ కాంపౌండ్స్ అంటే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి అన్నమాట. అప్పుడు సిటీస్ గ్రీన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇనిషియేటివ్ని అంటే విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజ్ ది రిపోర్ట్, ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు థ్రైవింగ్, మేకింగ్ సిటీస్ గ్రీన్.
గ్రీన్ అంటే ఓన్లీ చెట్లు పెంచడమే కాదండి, గ్రీన్ అంటే క్లైమేట్ ఫ్రెండ్లీ ఎనర్జీస్ని ఉపయోగించడం. ఇందాక మనం చెప్పుకున్నట్టు హైడ్రోజన్ లాంటి ఇంధనాలను ఉపయోగించడం, సోలార్, విండ్, సౌరశక్తి, పవనశక్తిని ఉపయోగించడం ఇలాంటివి అనమాట. రిజైలెంట్ అంటే సో తట్టుకోగలిగేటువంటి శక్తి వాటికి ఇవ్వటం. ఎన్వైరన్మెంట్ పరంగా డిగ్రేడ్ అయిపోయినాయి అనుకోండి, అక్కడ ఉన్న సిటీస్ గ్రోత్లోకి రావడానికి చాలా కష్టం. ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఎనర్జీస్ తీసుకొచ్చే పొల్యూషన్ రాకుండా చేస్తే అప్పుడు రెజైలెంట్ సిటీస్గా మారడానికి అవకాశం ఉంటుందన్నమాట క్లైమేట్ చేంజ్ పరంగా. సో ఈ రిపోర్ట్ని లేదా ఈ టైటిల్తో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఎవరంటే వరల్డ్ బ్యాంక్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసిందండి. నెక్స్ట్ మనకు అమెరికాలో ఒక ఇంపార్టెంట్ రివర్ ఉందండి, దాని పేరు కొలరాడో రివర్ అంటారు. కొలరాడో రివర్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది యూఎస్ఏ. చూడండి, కొలరాడో రివర్ అనేది యూఎస్ఏలో సో గమనిస్తే మనం రాకీ మౌంటైన్స్లో పుడుతుందండి. ఇది రాకీ మౌంటైన్స్లో పుట్టి, కొలరాడోలో రాకీ మౌంటైన్స్ కూడా ఉంటాయి, అక్కడ రాకీ మౌంటైన్స్లో పుట్టి గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో కలుస్తుంది ఇది. సో ఇది గల్ఫ్ అంటారండి, పసిఫిక్ ఓషన్ గల్ఫ్ లాగా తయారవుతుంది, గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో కలుస్తుంది. కొలరాడో రివర్ ఎక్కడ పుడుతుందంటే రాకీ మౌంటైన్స్ అమెరికాలో పుట్టి ఎక్కడ కలుస్తుంది, గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో కలుస్తుంది అనమాట. సో అలా ఆరిజోనా నుంచి వెళ్తుంది, కొలరాడో నుంచి వెళ్తుంది. సో అయితే ఈ కొలరాడో రివర్ గురించి ఎందుకు మనకి టాపిక్ ఉంది, ఇది అమెరికాలో ఉంది, ఎక్కడ పుడుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే దీన్ని సోర్స్ అంటారండి, పుట్టిన ప్రదేశాన్ని సోర్స్ అంటారు రాకీ మౌంటైన్స్. కొలరాడో రివరు ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎండ్ని మౌత్ అంటారు, గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా. ఓకేనండి. సో ఇలా మ్యాప్లో మనం ఈజీగా చూడొచ్చు. మొత్తం మీద కొలరాడో రివర్ ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది. అయితే ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో వచ్చిందంటే అండి, ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ కొలరాడో రివర్కు చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అమెరికాలో రీసెంట్గా డ్రాట్ కండిషన్స్ ఎక్కువగా ఏర్పడుతున్నాయి అక్కడ. అంటే అక్కడ నీటి తక్కువ వల్ల కరువు కాటకాలు ఎక్కువగా లభిస్తున్నాయి. అంటే చుట్టుపక్కల పంటలు పండేటువంటి భూములు కూడా ఇబ్బందికి గురవుతున్నాయి. అవి ఎందుకు గురవుతున్నాయి, ఏంటి విషయం, క్లైమేట్ చేంజ్ ఏమైనా ప్రభావం ఉందా అనే సందర్భంలో మనకి కొలరాడో రివర్ అనేది న్యూస్లో ఉంది. సో కొలరాడో రివర్ ఎక్కడ ఉందంటే యూఎస్ఏలో ఉంది. దీని యొక్క సోర్స్ ఎక్కడ, రాకీ మౌంటైన్స్, మౌత్ ఎక్కడ, గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా. ఇది ఇంపార్టెంట్ అండి, జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. కొలరాడో రివర్ యూఎస్ఏలో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉందండి, ఆ ప్లేసు చాలా పురాతనమైంది, ఓల్డ్ అనమాట. దాన్ని సిటీ ఆఫ్ డీడ్ అంటారు, లేదా సిటీ ఆఫ్ సో మనం ఇది ఒక ఇంపార్టెంట్ సిటీ ఆఫ్ డెడ్ అని అంటారనమాట దీన్ని. సిటీ ఆఫ్ డెడ్ అనేది ఏంటంటే పురాతనమైనటువంటి ప్రదేశం. ఇది ఎక్కడ ఉందంటే ఈజిప్ట్లో ఉందండి. దాదాపు 7 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఇది చాలా పురాతనమైనటువంటి ప్రదేశం, సిటీ ఆఫ్ డెడ్ అంటారు దీన్ని. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. అయితే రీసెంట్గా ఈజిప్ట్ గవర్నమెంట్ దీన్ని డిమాలిష్ చేయడానికి ప్రయత్నం కొనసాగుతుంది. దానికి అపోజింగ్గా కొన్ని చర్యలు తీసుకోవడానికి సోషల్ యాక్టివిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఆ సందర్భంలో ఇది మనకి న్యూస్లో ఉంది. సిటీ ఆఫ్ డెడ్ అనేది ఏ కంట్రీలో ఉందండి, ఈజిప్ట్లో ఉంది. చాలా పురాతనమైనటువంటి నగరం అనమాట ఇది, 7 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా దీన్ని పొందుపరచడం జరిగిందనమాట. సో హిస్టారిక్ సిటీస్ డెమాలిషన్ చేయకోకుండా ఆపటం కోసం ఈజిప్ట్లో ఉన్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఆ సందర్భంలో ఇది న్యూస్లో ఉంది. ఎనివేండి ఐఆర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, సెండాయి ఫ్రేమ్వర్క్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన పాయింట్ అండి ఇది. రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ సెండాయి ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే, సెండాయి ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. విపత్తులు సంభవించినప్పుడు వాటి నుంచి బయటపడటం ఎలాగూ అనేది ఈ సెండాయి ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ సెండాయి ఫ్రేమ్వర్క్లో 7 టార్గెట్స్ ఉన్నాయండి. 2030 కల్లా అచీవ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. వాటిలో సస్టైనబిలిటీ రెడ్యూస్, ముఖ్యంగా గ్లోబల్ డిజాస్టర్ మోర్టాలిటీ, అంటే ప్రపంచంలో గ్లోబల్ డిజాస్టర్, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి విపత్తులు, అది భూకంపాలు కానివ్వండి, న్యాచురల్ డిజాస్టర్స్, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఉంటాయి. ముఖ్యంగా న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా వాల్కనిక్ యాక్టివిటీస్, అగ్నిపర్వత సంబంధమైనటువంటి డిజాస్టర్స్, విపత్తులు కానివ్వండి, ఎర్త్కేక్స్, అంటే ఎర్త్కేక్ అంటే మనందరికీ తెలుసు భూకంపాల తీవ్రత నుంచి తట్టుకోవటం కానీ ఇలాంటి వాటి వల్ల
ఎక్కువ మంది ప్రజలు చనిపోతున్నారు. అలా చనిపోకోకుండా చర్యలు ఎలాంటివి తీసుకోవాలి అనేది సెండాయి ఫ్రేమ్వర్క్లో మాట్లాడతారు. నంబర్ ఆఫ్ ఎఫెక్టెడ్ పీపుల్, వీటి వల్ల ఎంతమంది పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు, ఎకనామిక్ లాస్ ఎంత జరుగుతుంది, ఆర్థిక పరంగా ఆ దేశం ఎంత నష్టపోయింది, ప్రజలు ఎంత నష్టపోయారు, డ్యామేజ్ టు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ డిస్రప్షన్. మనం చూడండి, ఇప్పుడు సపోజ్ వైజాగ్లో తుఫాను వచ్చిందనుకోండి, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అవుతుంది, టూరిజం కోసం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నాశనం అవుతుంది. సో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత నంబర్ ఆఫ్ కంట్రీస్ విత్ నేషనల్ అండ్ లోకల్ డిఆర్ఆర్ స్ట్రాటజీస్ బై 2020, సస్టైనబిలిటీ ఎలా ఇంక్రీజ్ చేయాలి. సో అంటే ఫ్యూచర్లో డిజాస్టర్ నుంచి మనం ఎలా తట్టుకోవాలి, డిజాస్టర్ రిస్క్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఇక్కడ వివరించబడింది. సో ముఖ్యంగా సెండాయి ఫ్రేమ్వర్క్ అంటే మనకు గుర్తు రావాల్సింది డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఓకేనండి, సో అది డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనమాట. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ జియోగ్రఫీకి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో సెండాయి ఫ్రేమ్వర్క్ గుర్తుపెట్టుకోండి, ఇది డిజాస్టర్ రిస్క్. పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి మనం ఆల్రెడీ. పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్కి ఇండియాకి మధ్యలో కూడా బైలాటరల్ రిలేషన్స్ ఇంప్రూవ్ కావడానికి మీటింగ్స్ జరిగినాయి, పపువా న్యూగినియాలో జరిగినాయి అని. రీసెంట్గా యుఎస్ కూడా ఏం చేస్తుందంటే ఈ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్తో డిఫెన్స్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుందండి. చైనా హ్యాండ్స్లోకి ఈ పసిఫిక్ ఐలాండ్స్ వెళ్ళకోకుండా ఇండియా, యుఎస్ఏ లాంటి డెమోక్రటిక్ కంట్రీస్ వీటి మీద దృష్టి సారించినాయని మనకు అర్థమవుతుంది. సో అయితే రీసెంట్గా దీంట్లో భాగంగా పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్తో యుఎస్ఏ డిఫెన్స్ అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకుందనమాట. సో అందుకనే ఈ డిఫెన్స్ అగ్రిమెంట్లో భాగంగా ఎక్కడ ఈ పసిఫిక్ ఐలాండ్ మీటింగ్ జరిగింది యుఎస్ఏకి అండ్ పసిఫిక్ ఐలాండ్కి మధ్యలో అంటే పపువా న్యూగినియాలో. సో చూడండి, పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అంటున్నాం కానీ ఆ కంట్రీస్ ఏమేమి ఉంటాయో చూడండి. సో ఇక్కడ వైట్ అక్షరాలతో పపువా న్యూగినియా, ఓకేనండి. సో ఇవన్నీ కూడా పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్కి వస్తాయి. నౌరు, తువాలు, సొమావో, తర్వాత తోంగా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. కుక్ ఐలాండ్స్, తర్వాత వనవాటు, న్యూ కెలడోనియా, ఇవన్నీ కూడా పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అంటారు. వీటన్నిటినీ పసిఫిక్ ఐలాండ్స్లో ఉంటాయి అన్నమాట ఇవి. సో వీటికి యుఎస్ఏకి మధ్యలో డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. సో ఇండియాతో బైలాటరల్ రిలేషన్స్ జరిగింది. 12 పాయింట్ ఎజెండా కూడా జరిగింది. ఎనివేండి ఐఆర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో జియోగ్రఫీకి సంబంధించి పసిఫిక్ ఐలాండ్స్ అంటే మీకు ఈ మ్యాప్ గుర్తు రావాలి, గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా పైన, నార్త్ అమెరికా కింద ఈ పసిఫిక్ ఐలాండ్స్ అనేది గుర్తు రావాలి. ఈ హవాయి ఐలాండ్ అని చూసారా, ఇది అమెరికాకు సంబంధించింది. సో ఎనీవేండి నెక్స్ట్ ఇక్కడతో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అస్సాంలో మనకి మొత్తం 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. దాంట్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ కజిరింగా నేషనల్ పార్క్. కజిరింగా నేషనల్ పార్క్లో 1 హార్నెడ్ రైనోస్ ఉంటాయి. ఒక కొమ్ము ఖడ్గ మృగాలకి ఫేమస్, భారతదేశంలో ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇది ప్రొటెక్షన్ సెంటర్ కూడా 1 హార్నెడ్ రైనోస్కి, అంటే ఒక కొమ్ము ఖడ్గ మృగాలకి. ఎందుకంటే ఈ కొమ్ముతో, అంటే ఈ హార్న్ ఏదైతే ఉందో ఈ కొమ్ముతో ట్రెడిషనల్ మెడిసిన్లో ఉపయోగిస్తారండి, చైనాలో కానీ అదర్ కంట్రీస్లో కానీ. దానివల్ల ఎక్కువ పోచింగ్కి గురవుతున్నాయి, అంటే ఎక్కువగా వేటాడటానికి గురవుతున్నాయి. అందుకని వాటిని కాపాడటం కోసం ఒక ఇంపార్టెంట్ సెంటర్ని, నేషనల్ పార్క్ని ఏర్పాటు చేశారు, అదే కజిరింగా నేషనల్ పార్క్. అయితే అస్సాంలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అండ్ వైల్డ్ లైఫ్ పార్క్స్ అనేది చాలా ఫేమస్ అండి. వాటిలో కజిరింగా నేషనల్ పార్క్ కానీ, ఒరాంగ్ నేషనల్ పార్క్ కానీ, మానస్ నేషనల్ పార్క్ కానీ చాలా ఫేమస్. నమేరి, దిబ్రూ సైకోవా ఇది, తర్వాత దిహింగ్ పట్కాయ్, రైమోనా, సో ఇవన్నీ కూడా ఫేమస్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం కజిరింగా, ఒరాంగ్, నమేరి, మానస్. అయితే కజిరింగా నేషనల్ పార్క్ నుంచి ఒరాంగ్ నేషనల్ పార్క్ ఉందండి. ఈ రెండింటి మధ్యలో కలుపుతూ మనకి ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంటుంది, వన్యప్రాణుల అభయారణ్య కేంద్రం ఉంటుంది. దాన్నే బురచాపోరి అంటారు. బురచాపోరి ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందండి, బురచాపోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒరాంగ్ని, కజిరింగా నేషనల్ పార్క్ని, బుర్చాపోరి పార్క్ని, మూడింటిని కలుపుతూ ఒక ట్రెడిషనల్ పాత్ను ఓపెన్ చేసింది. వైల్డ్ యానిమల్ ఒక దగ్గర నుంచి ఒక పార్క్లోకి, ఇంకో పార్క్లోంచి ఇంకో పార్క్లోకి వెళ్ళటం కోసం. అందుకని ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి. సో బర్చాపోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందండి? అస్సాంలో ఉంది. సో దాంతోపాటు అస్సాంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ 7 పార్క్స్ ఉన్నాయండి. దాంట్లో కజిరింగా, ఒరాంగ్, నమేరి, మానస్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు దిహింగ్ పట్కాయి, దిబ్రూ సత్కవా, రైమోనా, సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాం. సో ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అండ్ లాస్ట్ ఫర్ దిస్ సెషన్ అండి. నెక్స్ట్ ఎమీ పోప్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్కి డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారండి రీసెంట్గా. ఎమీ పోప్. సో ఈమె యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఆమె. సో అయితే ఇంటర్నేషనల్
ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. మైగ్రేషన్ అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళటం అండి. సో ఇది ప్రవాసం లేదా సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే మైగ్రేషన్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒక కంట్రీలో కాన్ఫ్లిక్ట్స్ జరిగినప్పుడు ఆ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మైగ్రేట్ అవుతూ ఉంటారనమాట. కానీ ఆ కంట్రీ ఆ మైగ్రేట్స్ని ఎలో చేస్తుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మెక్సికో నుంచి యూఎస్ఏకి మైగ్రేట్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ పాలసీ ఏంటి, వాళ్ళకి సంబంధించిన రక్షణలు ఏంటి, సో వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అన్నీ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ చెప్తుందండి. సో యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషల్ ఏజెన్సీగా దీన్ని చెప్పుకోవచ్చు. సర్వీసెస్, సేవలు, అడ్వైస్, తర్వాత అదర్ రిలేటెడ్ టు మైగ్రెంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని, వాటికి సంబంధించిన సర్వీసెస్ని గవర్నమెంట్స్కి ఇది ప్రొవైడ్ చేస్తుందండి. సో దీన్ని 1951 డిసెంబర్ 6న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లో ఉంది. సో దీంట్లో 175 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయండి. 8 అబ్జర్వర్ మెంబర్స్గా ఉన్నాయి. దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ అండి. సో ఎనీవే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. దీనికి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎంఏ పోప్ అపాయింట్ అయ్యారు. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఎనివే పాడ్ ట్యాక్సీని, పాడ్స్ అంటే ఇలా ఉంటాయండి. పాడ్ ట్యాక్సీ అంటే సింపుల్గా రైల్వే లాగా కాకుండా ఇలా ఉంటుందన్నమాట. పాడ్స్ ఒక చిన్న చిన్న పాడ్స్ ఉంటాయి, వీటిని పాడ్స్ అంటారనమాట. ఇలాంటి ప్రాజెక్ట్ని మొట్టమొదటిగా ఇండియాలో ప్రవేశపెట్టినటువంటి స్టేట్స్ ఉత్తరప్రదేశ్ అండి, నోయిడా. సో భారతదేశంలోనే మొట్టమొదటి పాడ్ ట్యాక్సీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది ఉత్తరప్రదేశ్ స్టేట్. ఎక్కడండి? నోయిడాలో స్టార్ట్ అయిందనమాట ఇది. సో ఇది ఒక కన్వీనియంట్ మొబిలిటీ సిస్టమ్గా ఉంటుంది అర్బన్లో. సో ఎనీవే అండి, ఉత్తరప్రదేశ్ ఈ సిస్టాన్ని డెవలప్ చేసింది. సో దీన్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, సో యమునా అథారిటీ అనేది మేజర్ నోడల్ ఏజెన్సీ అనమాట. దీనికి ఇండియాస్ ఫస్ట్ పాడ్ ట్యాక్స్ ప్రాజెక్ట్ రీవ్యాంప్డ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ బిడ్ డాక్యుమెంట్ దీన్ని అప్రూవ్ చేసింది యమునా అథారిటీ. దాంతో ఫస్ట్గా పాడ్ ట్యాక్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి స్టేట్గా ఉత్తరప్రదేశ్ నిలిచిందనమాట. ఎనీవే అండి, సో ట్రాన్స్పోర్టేషన్ అండ్ మొబిలిటీ ఇవన్నీ కూడా జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇది ఇండియా యొక్క ఫస్ట్ పాడ్ ట్యాక్సీ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది? ఉత్తరప్రదేశ్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి, నోయిడాలో. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాజ్ వెల్ యాజ్ జియోగ్రఫీకి సంబంధించి కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూడండి, రష్యాలో ఒక పోర్ట్ ఉందండి, వ్లాదివాస్తోక్ పోర్ట్, అంటే నౌకాశ్రయం ఉంది. వ్లాదివాస్తోక్ అంటారు దీన్ని. ఇది కొంచెం చూడండి, ఇది రష్యా దగ్గరలో. ఇది మొత్తం కూడా చైనా సిటీస్ అండి. ఇవన్నీ చైనా సిటీస్. ముఖ్యమైన ప్రావిన్స్ జిలిన్ ప్రావిన్స్ అనమాట, జిలిన్ హన్చున్ సిటీ. ఈ జిలిన్ హన్చున్ సిటీకి దగ్గరగా ఉన్న రష్యా పోర్టే వ్లాదివాస్తోక్ పోర్ట్. ఈ పోర్టుకి దగ్గరగా ఉంది కాబట్టి రష్యాకి చైనాకి మధ్యలో ట్రేడ్కి బాగా ఉపయోగపడుతుందండి. రీసెంట్గా ఈ వ్లాదివాస్తోక్ పోర్ట్ని చైనా అఫీషియల్గా అప్రూవ్ చేసింది, అంటే ట్రాన్స్పోర్టేషన్ హబ్గా మార్చుకోవడం కోసం. జిలియన్ ప్రావిన్స్ నుంచి ఈ వ్లాదివాస్తోక్ పోర్ట్కి గూడ్స్ని తరలించడం ద్వారా అదర్ కంట్రీస్కి ఇంటర్నల్గా కూడా ట్రాన్స్పోర్టేషన్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. చైనా యొక్క నార్త్ ఈస్టర్న్ ప్రావిన్స్ అంటారు దీన్ని. ఈ నార్త్ ఈస్టర్న్ ప్రావిన్స్ని డెవలప్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది చైనా. ఈ పోర్ట్ని అప్రూవ్ చేసింది. సో అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని తగ్గించడం, దాంతోపాటు నార్త్ ఈస్ట్ చైనా ఇండస్ట్రియల్ బేస్ని ప్రమోట్ చేయటం. ఆటోమేటిక్గా పోర్ట్ యాక్సెస్ ఉంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవడానికి అవకాశం ఉంటుంది గూడ్స్, ఆటోమేటిక్గా ఈ ప్రావిన్స్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఎకనామికల్గా. సో ఎనీవే అండి, వ్లాదివాస్తోక్ పోర్ట్ రష్యాలో ఉంది. రీసెంట్గా దీన్ని అఫీషియల్గా ఎవరు అప్రూవ్ చేశారంటే చైనా అప్రూవ్ చేసింది. దేనికోసం? ట్రేడ్ కోసం. సో దీనివల్ల నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ చైనా, జిలిన్, ముఖ్యంగా హన్చున్ సిటీస్ ఇవన్నీ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఎకనామికల్గా. ఏ పట్టణం అయినా పోర్ట్ ఉందంటే అది డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అర్థం అండి. సో ఇది మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఎనీవే అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ జియోగ్రఫీకి సంబంధించిన మ్యాప్ పరంగా ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. Riverine based religious tourism circuit will connect 7 significant religious sites located near which city? సో గౌహతికి దగ్గరగా ఉన్నటువంటి బ్రహ్మపుత్ర రివర్ని కనెక్ట్ చేస్తూ ఒక 7 అత్యద్భుతమైనటువంటి ప్రదేశాలని, టూరిజం చేసే ప్రదేశాలని పడవ ప్రయాణం ద్వారా కవర్ చేయడం కోసం బ్రహ్మపుత్ర రివర్లో ఇలా డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా గౌహతికి దగ్గరగా ఉంటాయి. దీన్ని రివైరిన్ బేస్డ్, అంటే రివర్లో వెళ్ళి చూడగలిగేటువంటి రిలీజియస్ టూరిజం సర్క్యూట్గా డిజైన్ చేశారనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్కడైనా
రోడ్డు మీద గుంతలుంటే వాటిని ఫోటో తీసి ఒక యాప్లో అప్లోడ్ చేయొచ్చండి. అప్పుడు గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. దానికోసం యాప్ని డెవలప్ చేసింది. దాని యాప్ పేరు ఏంటంటే ప్యాచ్ రిపోర్టింగ్ యాప్. దిస్ ఈజ్ ద ప్యాచ్ రిపోర్టింగ్ యాప్. దీన్ని లాంచ్ చేసినటువంటి గవర్నమెంట్ అఫీషియల్గా ఎవరంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మనకి రీసెంట్గా టైగర్స్ పాపులేషన్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉందండి. అయితే కొన్ని జనావాసాల్లో తిరిగే టైగర్స్ని తీసుకొచ్చి ఒక మహారాష్ట్రలోని దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ నేషనల్ పార్క్ పేరు నెవగాన్ నాగ్జీరా నేషనల్ పార్క్ అండి. సో ఇది నవగాన్ నాగ్జీరా టైగర్ రిజర్వ్ అని కూడా అంటారు. అంటే పులుల సంరక్షణ అభయారణ్య కేంద్రం అనమాట. నవగాన్ నాగ్జీరా అనే పులుల సంరక్షణ అభయారణ్య కేంద్రం. ఇది ఎక్కడ ఉందండి? మహారాష్ట్రలో ఉంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొన్ని డాటెడ్ ల్యాండ్స్ అంటే డిస్ప్యూటెడ్ ఉన్నటువంటి ల్యాండ్స్ యాజ్ వెల్ యాజ్ క్లియర్ కట్గా ఈ ల్యాండ్ ఎవరికి చెందిందో తెలియదు, అలాంటి ల్యాండ్స్ని ఏం చేస్తుందంటే బ్రిటిష్ ఎరా టైం నుంచి కూడా ఇవి ఉన్నాయి. దాదాపుగా 2 లక్షల కోట్ల విలువైనటువంటి ఈ బ్రిటిష్ ఎరా డాటెడ్ ల్యాండ్స్ని ఐడెంటిఫై చేశారు. దీనివల్ల గవర్నమెంట్ ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. రీసెంట్గా డాటెడ్ ల్యాండ్స్ని స్టేట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి రిమూవ్ చేస్తేనే వాటిని అమ్మడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా రిలీజ్ చేసినటువంటి స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాతావరణ సంస్థ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుందండి ఎప్పుడు కూడా. ఆ రిపోర్ట్ పేరు గ్లోబల్ యాన్యువల్ టు డికేడల్ క్లైమేట్ అప్డేట్స్. వాతావరణం మీద అప్డేట్స్ ఇస్తుంది. యాన్యువల్ నుంచి డెకేడల్ అంటే ఒక సంవత్సరాన్ని మిగతా 10 సంవత్సరాలతో కంపారిజన్ చేస్తూ ఆ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వేడి ఎలా పెరిగింది, వీటన్నిటి మీద రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎవరు? వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్. రిపోర్ట్ పేరు గ్లోబల్ యాన్యువల్ టు డికేడల్ క్లైమేట్ అప్డేట్స్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ మనందరికీ తెలుసు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 ప్యారిస్ ప్యాక్ట్ కానీ, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3 క్యోటో ప్రోటోకాల్ కానీ, వీటన్నిటిలో గ్లోబల్ యొక్క యావరేజ్ టెంపరేచర్స్ 2100తో కంపారిజన్ చేసినప్పుడు 1.5 degrees to 2 degrees సెంటీగ్రేడ్ కన్నా ఇంక్రీజ్ అవ్వకూడదు ఎప్పటితో పోలిస్తే, ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో పోలిస్తే. సింపుల్గా చెప్పాలంటే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ అనేది ఇంక్రీజ్ కాకూడదండి. ప్రీ ఇండస్ట్రీ లెవెల్తో పోలిస్తే 1.5 నుంచి 2 degrees సెంటీగ్రేడ్ కన్నా పెరగకూడదు. సపోజ్ ఇప్పుడు 30 degrees ఉందనుకోండి యావరేజ్ టెంపరేచర్ మొత్తం గ్లోబ్ మొత్తం, 2100 వచ్చేసరికి కూడా అది 32 degrees కన్నా పెరగకూడదు అని అర్థం అనమాట. సో అలాంటి టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని అచీవ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాం అని అర్థమవుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సన్ రేస్ వస్తాయి, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు, రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ టు స్పేస్ కావు. దానికల కారణం ఏంటంటే ఇక్కడ గ్యాసెస్ అనేది ఎక్యుములేట్ అవటం, గ్యాసెస్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవటం. సో అది ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఎనీవే అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ రీసెంట్గా ఒక ఇండియన్ సిటీ అడాప్ట్ చేసుకుందండి. సో ఏమి అడాప్ట్ చేసుకుంది? లోకలైజేషన్ ఆఫ్ ది UN మ్యాండేటెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అంటే విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు అడాప్ట్ ది లోకలైజేషన్ ఆఫ్ UN మ్యాండేటెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది తెలుసుంటే మనకి 17 గోల్స్ 169 టార్గెట్స్ ఉంటాయి. ఓకేనా? సో 17 గోల్స్ 169 టార్గెట్స్ ఉంటాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి, అంటే ఎన్వైరన్మెంట్ క్లీన్గా ఉండాలి, ఎకానమీ క్లీన్గా ఉండాలి. సో ఇలా ఫ్యూచర్లో అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రంగాల్లో కూడా. అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది. అలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఆ కార్యక్రమం పేరే ఎజెండా ఫర్ యాక్షన్స్. ఎజెండా అంటే మనం ఏదైతే ఎజెండాస్ తీసుకున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేసి యాక్షన్ ఫామ్లోకి మార్చాలి. సో సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ భోపాల్. సో దట్ ఈస్ ది ట్యాగ్ లైన్ అనమాట. సో ఎనీవే అండి, భోపాల్లో ఈ మీటింగ్ జరిగింది. సో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ భోపాల్ ఎజెండా ఫర్ యాక్షన్ అనే ట్యాగ్ లైన్తో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్రమోట్ చేయడం జరిగిందనమాట. ఎనీవేండి, ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇదే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఈ రెట్రోఫిట్మెంట్ అంటారండి. ఈ రెట్రోఫిట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కారు ఉందండి.
ఇది పెట్రోల్తో డీజిల్తో నడుస్తుంది. మన ఫ్యూచర్లో డీజిల్ 2027 తర్వాత డీజిల్ వాహనాలు కొనటమే తగ్గిపోతే, ప్రొడ్యూస్ చేయడం కూడా ఇప్పుడు ఆల్రెడీ తగ్గిపోయింది, ఓన్లీ పెట్రోల్ వెహికల్సే వస్తున్నాయి. అయితే ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఈ రెట్రో ఫిట్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, డీజిల్ వెహికల్ పాత అయిపోయింది నాది, ఈ డీజిల్ ఇంజన్ని తీసేసి ఎలక్ట్రిక్ ఇంజన్ని పెట్టి దీన్ని ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చడాన్ని ఈ రెట్రో ఫిట్మెంట్ అంటారు. ఇది ఈ రెట్రో ఫిట్మెంట్ అంటే. సో దేనిదండి ఇది? ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించిన వాడిది ఈ రెట్రో ఫిట్మెంట్ అంటే. సింపుల్. సో ఎనీవే అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం టార్గెట్గా పెట్టుకుందంటే, ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో 2030 వచ్చిన నాటికి ప్రతి 100 వెహికల్స్లో 30 వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్సే అయి ఉండాలన్నమాట. అది టార్గెట్గా పెట్టింది. ఇది ఈ రెట్రో ఫిట్మెంట్ అంటే. ఎనీవే అండి, ఎన్వైరన్మెంట్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, సైక్లోన్స్ మనకు బాగా వస్తూ ఉంటాయి. జియోగ్రఫీలో మనం చాలా ఎక్కువగా డిస్కస్ చేసాం, ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనం మాట్లాడటం జరిగింది. సో రీసెంట్గా మయన్మార్ని ఒక స్ట్రాంగెస్ట్ సైక్లోన్ హిట్ చేసిందండి. సో మయన్మార్ని ఒక స్ట్రాంగెస్ట్ సైక్లోన్ హిట్ చేసింది. ఆ సైక్లోన్ పేరు మోచా. మే 11 ఈ సైక్లోన్ హిట్ చేయడం జరిగింది. మోచా సైక్లోన్ రీసెంట్గా మయన్మార్ని తాకిందనమాట. ఎనీవే, ఆల్రెడీ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సైక్లోన్ గురించి మళ్ళీ పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చాలా మాడ్యూల్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈవెన్ జియోగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా నేను సైక్లోన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మళ్ళీ ఆ రిఫరెన్స్ తీసుకోండి. ఇలా వచ్చినప్పుడు ఆ రిఫరెన్స్ తీసుకొని సైక్లోన్ టాపిక్ మొత్తం చదివారనుకోండి, జియోగ్రఫీలో సైక్లోన్ కంప్లీట్ అయినట్టు. అలా చదువుకుంటూ పోతేనే ఎగ్జామ్లో ఎక్కువగా మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో ఉన్న వాటిని బ్యాక్వర్డ్ లింకేజ్ చేసుకొని చదువుకుంటూ ఉండాలి. ఎనీవే అండి, జియోగ్రఫిక్ అఫైర్స్ ఫర్ దిస్ సెషన్. సో మనకి హార్న్ బిల్స్ ఉంటుందండి. హార్న్ బిల్ ఆఫ్ ఇండియా అంటారు. ఇవి హార్న్ బిల్లో చాలా రకాలు ఉన్నాయండి. బ్రౌన్ అండి, గ్రేట్ హార్న్ బిల్ అని, రూఫోస్ నెక్డ్ హార్న్ బిల్ అని, ఓరియంటెడ్ పైడ్ హార్న్ బిల్ అని, మలబార్ అని, తర్వాత నార్కొండం హార్న్ బిల్ అని, తర్వాత వెదర్డ్ హార్న్ బిల్ అని, ఇండియన్ మలబార్ గ్రే హార్న్ బిల్ అని, ఇలా హార్న్ బిల్స్ ఉంటాయండి. ఈ హార్న్ బిల్స్ అనే పక్షిని సో ఏ తెగకు సంబంధించినటువంటి ఆదివాసీలు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అంటే, వీటిని కాపాడుతూ ఉంటారు అంటే నైషీ ట్రైబ్ అండి. నైషీ ట్రైబ్ ముఖ్యంగా పక్కే టైగర్ రిజర్వ్ ఉంది. ఇది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో పక్కే టైగర్ రిజర్వ్ ఉందండి. దానికి సమీప ప్రాంతంలో ఈ హార్న్బిల్ నేషనల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అంటే హార్న్బిల్ని కాపాడటం కోసం ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారండి. దాన్ని ప్రొటెక్ట్ హార్న్బిల్ ప్రాజెక్ట్ అంటారు. సో ప్రొటెక్ట్ హార్న్బిల్ ప్రాజెక్ట్ అంటారు. ఈ హార్న్బిల్ నెస్ట్ అడాప్షన్ ప్రోగ్రామ్ ద్వారా హార్న్బిల్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రోగ్రామే ప్రొటెక్ట్ హార్న్బిల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది నైషీ ట్రైబ్ దీంట్లో ఎక్కువగా మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంటారు. సో ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఇది. సో ఇక్కడతో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మాడ్యూల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.